హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మా వాళ్ళని ఇంటికాడ కూర్చొని చూస్తున్నాను. నిన్నటి నుంచి కోర్స్ మొదలుపెట్టానండి. కాపు సంతోషంగా చాలా చాలా ఎంత నీరసంగా ఉన్నా నేను బాగున్నాను అనే చెప్పుకోవాలండి. ఏంటంటే మా జపాన్ లేదు, నేను ఎంత బాగున్నా బాగోలేకపోయినా బాగున్నాను అని చెప్పేదండి. అదే డైలాగ్ నేనేస్తున్నాను. కానీ ఒక పర్సన్ నా గురించి మాట్లాడేది బాహుబలి వినయ్. నేను మళ్ళీ నేను కెలకాలేమోనండి వాడిని. నాకు లైన్ వేసిందని వీడియో పెట్టాడేంటండి. నేను తర్వాత కొంచెం 10 రోజులు బాగున్నాక అప్పుడు నేను వాడిని వేసుకుంటాను అండి. అందాక మీరు ఏమనుకోద్దు. చచ్చిపోయినోడు గురించి మాట్లాడుతున్నానంటే నీకు సంబంధం ఏంట్రా? నీకు సంబంధం ఏంటి ఒకసారి చెప్పు. ఒకసారి వాడు నా మొగుడు అని పేరు పడ్డంది, ముద్ర పడ్డంది. అలాగే నా మొగుడు అని నేను చెప్తాను. నా ఇష్టం. నా 6 లక్షలు పట్టిపోయాడు, నీ దగ్గరికి వచ్చాక నువ్వు గోతులో పంపిస్తావండి. బంగారులో 5-6 ఏళ్ళు నా దగ్గర ఉంటే అందరూ ఉన్నారు. 5-6 ఏళ్ళు బతుకుతాడు అన్నాడు. ఆడి కర్మ కాలిపోయి నువ్వు తీసుకెళ్ళావు. ఫ్యామిలీకి కలిపేస్తాను, లక్ష్మమ్మను వదిలేయి అని తీసుకెళ్ళావు. కానీ ఆ కర్మ నీకు తప్పనిసరిగా నీ ఫ్యామిలీకి తగులుతుంది. చెడ్డ ఉంటే నాకు తగులుతుంది, చెడ్డ లేకపోతే నీకు తగులుతుంది. అర్థమైందా? నువ్వు చేసావని దేశం అందరూ కళ్ళతో చూసే అందరికీ తెలుసు. అలాంటివి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో. నా గురించి మాట్లాడడం నువ్వు సరిపోవు అసలు. నువ్వేంటో నేనేంటో ప్రజలందరికీ తెలుసు. నువ్వెంతమంది ఆంటీలు పాడు చేసావో అందరికీ తెలుసు. నా దగ్గర నాకు ఒక రంగుబోడు ఉన్నాడు, ఉజ్జుకున్న మూడు ఉన్నాడు, ఒక రాకేష్ మాస్టర్ ఒక తండ్రిగా నేను ప్రేమించాను, ఫుడ్ వండి పెట్టాను, ఒక ఇల్లు రాస్తాను ఉన్నాడు. నెలకు 15,000 అంటే ఆశపడ్డాను. తప్పలేదు, మానవతనంగా ఆశపడ్డాను. రోడ్లు అంటే వెళ్ళక్కలేదు, షూటింగ్కి వెళ్ళక్కలేదు అని ఆశపడ్డాను. నువ్వు ఇవాళ నా గురించి మాట్లాడుతున్నావు. అసలు నువ్వెవడు? నేను వచ్చాక అది పట్టుకెళ్ళి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా గురించి నీకు ఏం పని? అసలు ఒక ఆడదాని గురించి నువ్వు మాట్లాడడానికి ఏం పని నీకు? నా 6 లక్షలు పట్టిపోయాడు. నేను బతికినంతకాలం తిట్టుకుంటాను, ఏదో చేసుకుంటాను. అది నా ఇష్టం. నేను కేసు కూడా అయితే నాకు 6 లక్షల నిమిషాల మీద వస్తాయి. కానీ ఆ పాపపు సొమ్ము నాకు అక్కర్లేదు అనేసి నేను వదిలేసాను. నువ్వెవడో నా గురించి ఇష్టం మాట్లాడడానికి? చెప్పు. నీకుంటే కోట్లుండు, తిను, కింద పైన పెంచుకో, నాకు అనవసరం. అది నా గురించి నువ్వు మాట్లాడావు కాబట్టి 10 డేస్ పోయాక ఆ వీడియో పట్టుకెళ్ళి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. తెలుసా? నా వెనకాల 90 అంటం కాదు. నీకు దమ్ము ఉంటే నా దగ్గరికి రా. నా దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడు. ఆడు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వెవడో రా. ఆడు గురించి మాట్లాడుతున్నా అంటే నువ్వెవడో చెప్పు ఒకసారి. నువ్వేమన్నావు? ఆడు గురించి మాట్లాడటానికి అన్నావు. నువ్వు మనిషివైనా ఒక పెద్ద ఆయన నువ్వెవడో అన్నావు. నేను పెళ్ళాన్ని అనుకున్నా పర్వాలేదు. నాకు ముద్ర పట్టింది పెళ్ళాన్ని ఆడియుడు అనుకున్నా. నాకు ఆయనకి సరిపోయింది, పర్వాలేదు. మధ్యలో వచ్చి బంగారు లాంటి మనిషిని నాశనం చేసావు, చంపేలా చేసావు. ఆడు ఫుడ్ పెట్టకుండా ఆడి దగ్గర సామాన్లు దొబ్బేసావు. అన్నీ చేసేసి ఓ హాస్టల్లో గెంటేసావు. అక్కడ ఆడు పెట్టకుండా చేశాడు ఆయన. ఆలేటన్నా ఏమి పెట్టకుండా చేశాడు అందరికీ తెలుసు. ఆలేటన్నను కూడా తంటానికి వచ్చారు వాళ్ళ 11వ రోజు. గదిలో పెట్టి తాళం వేస్తారు. ఇవన్నీ బాగోతాలు నాకు తెలుసు. ఎప్పటికైనా సరే ఆయన ఉసురు మీ ఇద్దరికి తప్పనిసరిగా తగులుతుంది. నా ఉసురు కూడా తగులుతుంది. బంగారులు అంటే ఆయన ఫుడ్ పెట్టి ఆయన తిని ఆయన జాంపండ్లో తయారు చేసేనా తీసుకెళ్ళిపోయి సంవత్సరం లోపల గోతులు పంపిస్తారా? రేపు మీ ఫ్యామిలీ కూడా అంతే, అదే పరిస్థితి వస్తుంది. నేను నోటి కూడా అనక్కర్లేదు, దేవుడు తీసుకుంటాడు. సరేనా? అదేండి, ఒక మనిషి నిన్న నేను ఇంటర్వ్యూ ఇచ్చారంటే అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారండి. ఏం పని నా గురించి మీరు మాట్లాడడానికి? అసలు మీరు ఎవరు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. నువ్వు ఎలాంటి వాడవో దేశం అంతటా తెలుసు. ఎంతమంది మా జూనియర్ ఆర్టిస్టులను పాడు చేసావో అందరికీ తెలుసు. ప్రతి ఒళ్ళు నాశనం అయిపోయి తిట్టేది. నీకు కుండ పగిలినట్టు పగులుతావు ఎప్పుడైనా సరే. రోడ్డు మీద ఇప్పటికీ హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నావు. నెక్స్ట్ ఇంకోసారి వచ్చిందే టపా కడతావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నా జోలి మాట్లాడడానికి నాకు రూపాయి లేదని నువ్వు ఎదవేషాలు ఏమన్నా ఇస్తే నువ్వు ఎదవ పనులు ఏం చేసావో కూడా నేను అందరికీ చెప్తాను. ఇప్పటికే కొంచెం క్లూ ఇచ్చాను మాస్టర్ ఉండగానే. తర్వాత ఇంకా బీభత్సం చేస్తాను. అప్పుడు నువ్వు ఏంటో నేనేంటో అర్థమవుతుంది. లక్ష్మమ్మ ఇంత బాధ గుండెల్లో దాచుకున్నదా అంటారు అందరూ కూడా. అందుకు నా గురించి నువ్వు మాట్లాడడానికి సరిపోవు. నాతో మాట్లాడుతూ నా వీడియో ఎలా పెట్టావు రేపు వచ్చి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. నీకు చేతనే నువ్వు చేసుకున్నావు, చేతనే నేను చేసుకుంటాను. ధర్మం ఎటున్నదో అటు న్యాయం నెగ్గుతుంది. ఇవాళ నాకు దొంగ దెబ్బ తీయించావు, వాళ్ళు కొట్టించావు నువ్వు లల్లి. మరి ఇంకెవరో అందరూ కూడా, శరణబాబు కూడా అన్నారు, అందరూ కూడా అన్నారు. శరణబాబు అయితే నేను నమ్మలేదు, మీరు కొట్టించారు నాకు తెలుసు. ఏం పీకారు రా? ఏం పీకారు? ₹1,00,000 పెట్టి లాయర్ని పెట్టారు, కేసు ఓకే చేసాను, అయిపోయింది కదా బడాయి. ఇప్పుడు మళ్ళీ లల్లి కూడా నాతో మాట్లాడుతుంది. అలాగా దొంగ దెబ్బ తీయటం కదరా. నీకు దమ్ముంటే ఎదురుగుండరా. నువ్వు నేను డీక్కొచ్చు. ఎవరు డీక్కుంటే ఎవరు గొప్ప వస్తుందో అప్పుడు చూద్దులేదు. సరేనా? హాయ్ అండి, బాయ్ అండి. ఒకటి బాహుబలి వినయ్ అంటండి నా గురించి మాట్లాడాడంట, తప్పుడుగా మాట్లాడుతున్నాడండి. అందుకు నేను యాక్షన్ తీసుకుంటాను. రేపు హైదరాబాద్ వస్తానండి. 10 రోజులు నాకు రెస్ట్లో ఉండాలి అన్నారు డాక్టర్లు. అందుకని 10 రోజులు పోయాక అప్పుడు నేను యాక్షన్ తీసుకుంటానండి. సరేనండి? హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.